X99 టీవీ న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు చనిపోతున్నారు. సొంత ప్రభుత్వంపై కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి విమర్శలు. కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేక ఇటీవల పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగా భావించినా ఇది వాస్తవం. కొందరు మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తా ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయారు. ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు. హాస్పిటల్లో ఈ రోజు టెక్నాలజీ పెరిగింది. ఇన్ని వేల కోట్ల లక్షలలో కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 రోజుల కింద వెళ్తాను. ఉన్న రోజు ఎప్పుడు వచ్చాను? నిన్న కాక మొన్ననే పోతే 3 యాక్సిడెంట్స్ అయినాయి. ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా. ఈ డాక్టర్స్ ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా, లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపుగా 1.5 గంటల టైం పట్టింది. ఆ 1.5 గంటల టైంలో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు. ఆ ప్రాణం అక్కడే వదిలేడు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, ఒక అతను చనిపోయిండు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండు. వస్తున్నప్పుడు అంబులెన్సులు వస్తే నేను చూసా. డెడ్ బాడీ తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు రాత్రి అక్కడ రోడ్డు మీద నాగి మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు, మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే